కొత్తగా మీ అందరి ముందర ఒక ప్రపోజల్ ఏంటంటే సంజీవని. నేను మొన్నే ఒక మాట చెప్పాను. సంజీవనికి ఒక చరిత్ర ఉంది. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు యుద్ధంలో అప్పుడు రాముడు అడిగితే ఎట్లా సేవ్ చేసుకోవాలంటే అక్కడుండే వైద్యులు, ఆ రోజు ఉండే ఆయుర్వేద వైద్యులు చెప్పింది మనం చరిత్రలో చదివింది. ఆ సంజీవని మొక్క తెస్తే ఆ మొక్కతో ట్రీట్మెంట్ ఇస్తే ఆ ఔషధంతో క్యూర్ అవుతుందంటే అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడు వెళ్తాడు. పోయి ఆయనకు అర్థం కాకుండా ఇంటెన్షన్ ఉంది, ఆయనకి ఏ మొక్క తెలియదు. ఆ పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో నుంచి మొక్కను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చి లక్ష్మణ్ బతికించుకున్నారు. ఈరోజు ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే అలాంటి భగీరథ ప్రయత్నమే, బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కొలాబరేషన్ పెట్టుకున్నాం. టాటా కూడా పనిచేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. డిజిటల్ రికార్డ్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం. నాకు ఆ మధ్యకాలంలో బిల్ గేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఫౌండేషన్ ద్వారా 99% డబ్బుల్ని చారిటీ ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఆయన సంపద అంతా కూడా చారిటీకి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ సందర్భంలో ఆయన అడిగింది నేను ఒక 20-30 సంవత్సరాల కంటే ముందు చూశాను. ఆ రోజు చూసినప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు ఇచ్చారు అప్పట్లోనే. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చాలా రకాల ప్రయత్నం చేశాను, ఎక్కడా వీలు కాలేదు. మీరు ముందుకు వస్తే మీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చేసి నేను ప్రపంచంలో ఉండే టెక్నాలజీలను తీసుకొస్తాను, నాలెడ్జ్ని తీసుకొస్తాను. మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీరు చేసి చూపించగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతానే దేశం మొత్తం రిప్లికేట్ చేసుకుంటాం. ఒకవేళ అవసరమైతే ఏ స్టేట్కైనా. అది కాకుండా ప్రపంచంలో వేరే దేశాల ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా రమ్మన్నాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. టాటా కొంచెం 2-3 దిక్కడ చేశారు. కోలార్లో చేశారు, అస్సాంలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు, పైలట్ చేశారు. అవి 2 చేసిన తర్వాత నేను ఆలోచించింది మన రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో మొన్నే కుప్పంలో స్టార్ట్ చేశాం. కుప్పంతో స్టార్ట్ చేసి ఈరోజు మీరు చూస్తే నెక్స్ట్ November 24 మేము కుప్పంలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం. January 25 నేను అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని డిజిటల్ నర్వ్ సెంటర్ కింద ఇప్పుడు పేరు మార్చాం, దీన్ని స్టార్ట్ చేశాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దిశ ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ముందు 6 నెలల్లో కుప్పం పైలట్ అవుతుంది. అది గోయింగ్ ఆన్. రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, స్టార్ట్ చేశాం. చిత్తూరు రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం. చిత్తూరు అవుతుంది. అక్కడి నుంచి మొత్తం రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తున్నాం. రాష్ట్రానికి మొత్తం మీరు చూసినప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అంటే ఆ డేట్స్ కూడా నేను చూపిస్తాను. అది ప్రారంభిస్తున్నాం. ఇక్కడ దీని ఆబ్జెక్టివ్స్ చూస్తే నెక్స్ట్ పేజ్. ఇది మీరు చూసినప్పుడు ప్రాజెక్ట్ సంజీవని ఇంటిగ్రేటెడ్ కేర్ అప్రోచ్, ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్, రీహాబిలిటేషన్ కేర్. టోటల్ డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా వేరబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించి మనం ముందుకు పోతాం. ప్రివెంటివ్లో మీరు ఒకసారి చూసినప్పుడు అర్లీ స్క్రీనింగ్ అండ్ టైమ్లీ డిటెక్షన్ త్రూ ప్రోయాక్టివ్ కమ్యూనిటీ నియర్ సర్వీసెస్ పెట్టుకోవడం. యూనివర్సల్ స్క్రీనింగ్ త్రూ 41 డయాగ్నోస్టిక్ టెస్ట్స్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీ పాపులేషన్. 104 అన్ని విలేజెస్ పంపిస్తాం. 900 ఉన్నాయి. 41 టెస్టులు వాళ్ళు చేస్తారు. అది చేస్తే ఒక వల్నరబిలిటీ వస్తుంది. ఎవరెవరికి డయాబెటీస్ ఉంది, ఎవరెవరికి హైపర్ టెన్షన్ ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని ఈరోజు చెప్పాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ల్యాబ్లు కూడా ఎన్ని పెడితే ఇవన్నీ చేయగలుగుతాం, అవన్నీ చేపిస్తాం. అక్కడ చేయించిన తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ కూడా మనం ఏం తినాలి గైడ్ చేస్తాం. అందరూ నా మాట వింటారు నాకు నమ్మకం లేదు, కానీ ఇన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.
ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు. ఆయన 75 సంవత్సరాలు, నాకంటే 6 నెలలు చిన్న, కానీ వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఒకరోజు 4-5 విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే 4-5 రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితి ఉన్నాడు. ఎవ్రీడే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోలేదు. నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు. ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడో ఒకటి అంటాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది.